నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు అమరావతిలో శంకుస్థాపనలో ప్రజలను ఆకట్టుకుంటున్న పీపుల్స్ క్యాపిటల్ వీడియో 2024లో కొత్త ప్రభుత్వంతో మళ్లీ పునఃశక్తిని పొందిన రాజధానిని అద్భుతంగా చూపించిన వీడియో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించడంతో మున్సిపల్ కార్పొరేషన్ వర్కింగ్ ఇన్స్పెక్టర్ కొక్కిలిగడ్డ సూర్యనారాయణ మృతి తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల ఆందోళన అనారోగ్యం బారిన పడ్డ పలు కేసుల్లో నేరాపరోణాలు ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమరావతిలో శంకుస్థాపనలో పీపుల్స్ క్యాపిటల్ పేరుతో చూపిన వీడియో ప్రజలను ఆకట్టుకుంది. రాష్ట్ర విభజన అనంతరం 34,000 ఎకరాల భూమి ఇచ్చిన రైతుల త్యాగం, 2014-19 కాలంలో అభివృద్ధి, విద్యా సంస్థల ఏర్పాటును వివరించారు. శుక్రవారం ప్రదర్శించిన వీడియోలో 2019 తర్వాత అమరావతిని నిర్లక్ష్యం చేశారని కూటమి నేతలు అన్నారు. ఉద్యమాల పునాది 2024లో కొత్త ప్రభుత్వంతో మళ్లీ పునఃశక్తిని పొందిని రాజధానిని అద్భుతంగా చూపించారు. అమరావతి దేవతలు నడయాడిన పుణ్యభూమి, దేవేంద్రుడు ప్రతిష్ఠించిన అమరలింగేశ్వరుడు కొలువైన ధన్యభూమి. దేవేరి కనకదుర్గమ్మ ఒకవైపు, పానకాల నృసింహుడు మరోవైపు, మధ్యలో ఉత్తర వాహిని రమణీయ కృష్ణమ్మ. శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి స్తూపంతో ఆచార్య నాగార్జునుడు తిరగాడిన ప్రాంతంగా విరాజిల్లింది. ఆత్మ బలిదానంతో తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రం సాధించుకుని ఒకసారి రాజధాని లేకుండా నిలబడ్డ ఆంధ్రప్రదేశ్ మరోసారి తెలంగాణ విభజనతో రెండవసారి కూడా రాజధానిని కోల్పోయింది. ఆంధ్రుల ఆకాంక్షలకు రూపమిస్తూ అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ కలిగిన ప్రాంతంగా కృష్ణానది తీరాన ఉన్న అమరావతిని ప్రజా రాజధానిగా నిర్ణయించారు. రాజధాని నిర్మాణం కోసం చేయాల్సిన మొదటి అడుగు భూసేకరణ. ముఖ్యమంత్రి గారి దూరదృష్టిపై నమ్మకంతో అమరావతికి చెందిన 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేశంలోనే మొదటిసారి 34,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అప్పగించారు. దేశవ్యాప్తంగా పవిత్ర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన మట్టి, పుణ్య నదుల నుండి సేకరించిన నీటితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజన్కు పునాది పడింది. అనతి కాలంలోనే సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణంతో పాటు విఐటి, ఎస్ఆర్ఎం, అమృత, ఎయిమ్స్, ఎన్ఐడి వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కొలువుతీరాయి. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణం మొదలుపెట్టే సమయానికి 2019లో ప్రభుత్వం మారడంతో అమరావతి భవిష్యత్తుపై చీకట్లు కమ్ముకున్నాయి. 2019 నుండి 2024 వరకు నాటి ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా 1,000 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు ఆగిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి, దారి తెన్ను లేకుండా పోయింది. చదును చేసిన భూమిలో పునాదుల్లో నీరు చేరి పిచ్చి మొక్కలతో, పొదలతో 5 ఏళ్ల పాటు గ్రహణం వీడని సూర్యుడిలా అమరావతి మసకబారింది. 3 రాజధానుల ఆటలో రాష్ట్రానికి రాజధాని అనేదే లేక భవిష్యత్తు అంధకారమైంది. ఏ ఒక్కరూ రాజధాని కోసం గొంతెత్తలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కోసం తమ భూములిచ్చిన రైతుల త్యాగానికి అర్థం లేకుండా పోయింది. మహిళలు, చిన్నారులు, రైతులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు అమరావతి కోసం 5 ఏళ్లు యుద్ధమే చేశారు. అరెస్టుల్ని ఎదుర్కొన్నారు, అవమానాలను తట్టుకున్నారు, అన్యాయాన్ని ఎదిరించారు. అమరావతి నుంచి అటు అరసవల్లి, ఇటు తిరుపతి వరకు పోరుబాటు పట్టారు. పోరాట యోధుల గుండె పగిలి అమరులవుతున్న వాళ్ల ధైర్యం ఇసుమంతా సడలలి. 2024 రాష్ట్ర ప్రజల దీవెనలతో ఎన్డీఏ అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడంతో చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిలా అమరావతి తన పేరు సార్థకం చేసుకుంటూ పునరుజ్జీవం పొందింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి ప్రస్థానం మహోజ్వలంగా మళ్లీ మొదలైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి నగరంగా నిర్మాణానికి సన్నద్ధమవుతోంది. బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ తో 3వ వంతు పచ్చదనంతో పర్యావరణానికి అనుకూలంగా కాలుష్య రహితంగా నిర్మితమవుతున్న ఏకైక నగరం అమరావతి.
బయోడైవర్సిటీతో కూడిన అద్భుతమైన విశాలమైన పార్కులు, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, పైప్డ్ గ్యాస్, స్ట్రోమ్ వాటర్, కేబుల్ కనెక్టివిటీ లాంటి సకల సౌకర్యాలు భూగర్భ వ్యవస్థ ద్వారా నివాసాలకు అందనుంది. సైకిల్ ట్రాక్ నుంచి విశాలమైన గ్రిడ్ రహదారులతో నగరమంతా రాజటీవీతో నిర్మితమవుతోంది. నేచురల్ వెంటిలేషన్ తో లెజిస్లేచర్, హైకోర్ట్, ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూషన్స్ తో భవిష్యత్ తరాలకు భూమిలో స్వర్గంలా విలసిల్లనుంది. ఒక స్మార్ట్ సిటీగా, భావి క్వాంటమ్ వ్యాలీగా ఈ నవనగరం ఆవిష్కృతమవుతుంది. అమరావతి కేవలం నగరం కాదు, 5 కోట్ల మంది భవిష్యత్తుకు భద్రతగా నిలుస్తూ ఆర్థిక భరోసానిచ్చే స్వయం ఆధారిత కల్పవృక్షం. రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగం, ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని వచ్చే ప్రతి ఒక్కరికి అక్షయ. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించడంతో మున్సిపల్ కార్పొరేషన్ వర్కింగ్ ఇన్స్పెక్టర్ కొక్కిలిగడ్డ సూర్యనారాయణ మృతి చెందారు. కడుపు నొప్పితో వచ్చిన తమకు సరైన వైద్యం అందించలేదని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాగానే వచ్చారండి. ఇక్కడ అసలు ఈ సర్జరీ ఈ డాక్టరే కాదంట, అసలు చేసేతనే కాదంట. అసలు మేము చేస్తాము, మేము హామీ ఉన్నాం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఎవరో ఆడు రాజేంద్ర అంట, ఆ ఎదవ ఇక్కడికి రాశాడు. ఆడికి కంప్లైంట్ ఇచ్చింది, అక్కడ స్కానింగ్ కి అక్కడికి ఇచ్చారు. ఆ ఎదవ డబ్బుల గురించి ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఆ ఎదవ ఏమో ఇక్కడ తీసుకొచ్చి మాకు మనిషి ఎలాగా నడుచుకుంటూ వచ్చాడో అలా కాకుండా మాకు బాడీని ఎలాగ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఇంకా నాకు చెప్పడం కూడా అవ్వట్లేదు సార్. అసలు మాకు న్యాయం జరగాలండి. అసలు ఏంటిది, అసలు ఈ డాక్టర్ అసలు ఏంటో అసలు చెప్పాలండి. అసలు ఈ డాక్టర్ చేసేవాళ్ళు కాదండి. అసలు మాకు యూరిన్ అసలు డాక్టర్ ఆపరేషన్ చేశాడు, లోపల పెట్టాడు. యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలాగొస్తుంది? ఏమన్నా మేము రోడ్డు మీద తిట్టాము ఆయనని, ఐసీలోనే కదా ఉంచింది, ఆయనదే కదా బాధ్యత. యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలాగొస్తుంది? అది కూడా మాకు బాడీ నిన్న ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. మా హైదరాబాద్ నుంచి మా వాళ్ళు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇక మా మనుషులు వచ్చిన తర్వాత ఇప్పుడు బాడీ లేదని చెప్పి ఆ గట్టిగా అడగబట్టి చెప్పాడు ఆయన. అంతవరకు డబ్బులు గుంజడానికి ఇంకా బాడీని ఆడిస్తున్నాడు. అట్లాంటి డాక్టర్లు ఉండద్దు అంటే ప్రాణాలు డబ్బు గురించి వెలగడుతున్నారు. 5-10 వేలకి సత్తున్నారు. ఇదా చేసేది? అసలు వీటిది లైసెన్స్ తీసేయండి. రఘువర్మ పేరు మనిషి కావాలండి, అయిపోద్దండి. నా పేరు వాణి అండి. ఏం చేస్తారో చూడండి. అందులో రాజేంద్ర కూడా ఉన్నాడండి, ఆయన కూడా రావాలి. రాజేంద్ర కూడా రావాలండి. ఆయన ఫోన్ ఎత్తట్లేదు అంటే ఆయన ఎలాగైనా సరే తీసుకుంటారండి. ఆయన వల్ల ఇక్కడికి వచ్చాము, లేదా మేము వచ్చేవాళ్ళం కాదు. ఆడ ఫస్ట్ రావాలి. పలు కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆయన్ని పోలీసులు విజయవాడ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం కారాగారానికి తీసుకువెళ్లారు. కాళ్లు వాచిపోయాయని, తాను రోజు వాడే చెప్పులే వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని సమాచారం. 3 గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు, ఇప్పుడు 3 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా అంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు జిమ్ముకులను ప్రజలు అర్థం చేసుకోవాలని, గతంలో ప్రధాని మోడీ మట్టి నీరు తీసుకొచ్చి తమ ముఖాన్ని కొట్టారని చంద్రబాబు అనలేదా? మోడీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గతంలో పవన్ విమర్శించలేదా? మోడీ చంద్రబాబు పరస్పర అవసరాల కోసం రాజధానిని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు వారి అబ్బాయి ఉపన్యాసాల్లో అనేకమైనటువంటి అసత్యాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. నిన్న ఆ సభ చూసిన తర్వాత అమరావతి అనేది ఒక అంతులేని కథ, దానికి అసలు సశేషం ఉండదు, పునఃప్రారంభం మళ్ళా పునఃప్రారంభం తప్ప ఒక అంతం లేని కథలాగా కొనసాగుతుందనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకానికి కలిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా 2014లో విడిపోయినటువంటి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా 53,000 ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించడంలో శరవేగంగా ముందుకు కదిలామని చెప్పారు. అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు. కానీ 5 సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది, కానీ అక్కడ మాత్రం కనిపించలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమెరిగిన సత్యం. అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోడీ ప్రశంసించారని ఏపీ మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్రం నెంబర్ 1 గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని కలిగించారన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడారు. సీఎం పనితీరు, దూరదృష్టిని ప్రధాని 66 ప్రశంసించారు. రాష్ట్ర యువత కలలను అమరావతి నిజం చేస్తుందని ఆయన చెప్పారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, హెల్త్ రంగాల్లో అమరావతి అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తుందని చెప్పారు. గత పాలకులు అమరావతిలో విధ్వంసం సృష్టించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకోగలమనే నమ్మకం కలుగుతుంది. సీఎం నాయకత్వంలో పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు సాధ్యమే. ప్రతి ఇంటా వ్యాపారవేత్తలను తయారు చేయాలనేదే సీఎం ఆలోచన. అందుకనుగుణంగా అందరం కలిసి పనిచేస్తామని పార్థసారథి తెలిపారు. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం చాలా గొప్పగా, గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవంతం అవటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎంతోమంది ఈ అమరావతి మీద విషయం చెమ్ముతూ ఈ అమరావతి గురించి కీడు తలుస్తూ దీన్ని శ్మశానంగా పోల్చిన అవివేకులు, స్వార్థపరులు, అప్రజాస్వామికవాదులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తపరిస్తే తెలుగు ప్రజలు క్షమిస్తారో లేదో తెలియదు, కానీ ఆ భగవంతుడు ఏమైనా క్షమిస్తారేమో ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నిన్నటి రోజున ప్రజలందరూ కూడా వాలంటీర్గా, ఎందుకంటే స్వయంగా నేను బాపట్ల, ఏలూరు జిల్లాల్లో నేను చూశాను. నేను వాహనాలు సరిపోక కొన్ని వేల మంది గ్రామాల్లోనే మిగిలిపోతమే కాకుండా ఆ బస్సుల్లో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, అంగన్వాడీ ఎవరైతే రావాలనుకున్నారో
వారందరికీ ప్లేస్ లేకోకుండా చేసి మేము వెళ్ళాలి మా అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఎండను కూడా లెక్క చేయకోకుండా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారని చెప్పేసి నేను మనవి చేస్తామని. ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ మేరకు వారు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో శనివారం పోస్ట్ చేశారు. జిల్లాకు పొరుగున ఉన్న కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో సైతం రేపు అక్కడక్కడ వర్షాలు పడతాయని తెలిపారు. ఈ నెల 4వ తేదీ ఆదివారం నీట్ 2025 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని అధికారులు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. వైద్య కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ 2025 పై విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో శనివారం సెంటర్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నీట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ లక్ష్మీషా సూచనలు చేశారు. జిల్లాలో 13,625 మంది అభ్యర్థులకు 28 కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడం జరిగిందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అర్హత కలిగిన పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉంటుందన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకొని చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా విధులు నిర్వర్తించాలన్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి అధికారులు అడిగిన వివిధ సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. సిటీ కోఆర్డినేటర్, సెంటర్ సూపరింటెండెంట్, డిప్యూటీ సెంటర్ సూపరింటెండెంట్, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు ఇలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక ఏర్పాట్లు, అభ్యర్థుల తనిఖీ ప్రక్రియ, బయోమెట్రిక్ హాజరు, కంట్రోల్ రూమ్ విధులు, సీటింగ్ అరేంజ్మెంట్, వీడియోగ్రఫీ, సీల్డ్ కవర్స్, నివేదికలు, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ నిర్వహణ తదితరులపై శిక్షణ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శిక్షణ అధికారులు ఆదిశేషు శర్మ, వెంకటేశ్వరరావు, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంపు, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 7న సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ సౌద దగ్గర ప్రజాభేరీ నిర్వహిస్తున్నట్లు సిపిఎం కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ అక్రమ ఒప్పందాలు రద్దు చేసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ సౌద వద్ద జరిగే ధర్నాలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ నగరంలోని శ్రీశ్రీ భవన్ నందు సిపిఎం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి 2 లక్షల సంతకాలను సేకరించామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం 32,000 కోట్ల విద్యుత్ భారాలు మోపిందన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేయకుండా అదనంగా భారాలు మోపుతుందన్నారు. కూటమి ప్రభుత్వం 10 నెలల కాలంలో 15,000 కోట్లు ప్రజలపై భారం మోపిందని, 4 రకాల సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదానితో అక్రమ ఒప్పందం చేసుకుని 1.80 లక్షల కోట్లు 25 ఏళ్ల పాటు వసూలు చేసే నిర్ణయం మీకు ఎవరిచ్చారని, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ జగన్ బినామీ కంపెనీ అని టీడీపీ చెప్పిందన్నారు. మరి అదే కంపెనీని ఇంకా కొనసాగిస్తున్నారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలని ఆనాడు తండ్రి కొడుకులు చెప్పారని, ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లను ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని విమర్శించారు. విద్యుత్ అక్రమ ఒప్పందాలు రద్దు చేసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మే 7న విద్యుత్ సౌద వద్ద జరిగే ధర్నా పాంప్లెంట్లు విడుదల చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై స్మార్ట్ మీటర్ల రద్దును కోరుతూ సిపిఎం ప్రజాభేరీ నిర్వహిస్తూ ఉంది. మే 7వ తేదీ విద్యుత్ సౌదా దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టదలిచాం.
దాదాపుగా 2 లక్షల సంతకాలు సేకరించి వివిధ వార్డుల్లో వివిధ ప్రజానీకం దగ్గర కోడళ్లలో 2 లక్షల సంతకాలు సేకరించి ఈ సంతకాలు సేకరణతో కూడినటువంటి నిరసనని తెలియజేసేటువంటి దానికి 7వ తేదీ ఉదయం 10 గంటలకి విద్యుత్ సౌదా వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టదలిచాం. గత వైసీపీ ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయలు పెంచింది. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అది రద్దు చేస్తానని చెప్పింది. రద్దు చేయకపోగా ఉన్నటువంటి వాటికి అదనంగా ఎప్పుడో 4 ఏళ్ల కిందట వాడుకున్నటువంటి దానికి సర్దుబాటు ఛార్జీలని చెప్పనేటువంటి పేరుతో ఉన్నటిని రద్దు చేయకుండా అమలు జరిపేటువంటి దానికి ముందుకెళ్తా ఉంది. దాదాపుగా ఈ 10 నెలల కాలంలోనే 15,485 కోట్లు రూపాయలు ప్రజలనెత్తిన భారాన్ని మోపుతూ ఉంది. ఇది కాకుండా 4 రకాల సర్దుబాటు ఛార్జీల్ని దీని మీద ప్రజల మీద వేసేటువంటి దానికి పూనుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వెరసి ఇప్పటికీ 25 సంవత్సరాల అదానీతో 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకొని ఈ అక్రమ ఒప్పందం వల్ల 1,20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడబోతా ఉంది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పాదచారులు వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు సూచించారు. 58వ డివిజన్ సిపిఐ శాఖ వారు ప్రశాంతి హాస్పిటల్ సౌజన్యంతో మజ్జిగ పంపిణీ, ఫ్రూట్స్ పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోటేశ్వరరావు, భాస్కర్ రావు మాట్లాడుతూ కృష్ణా హోటల్ సెంటర్ లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు తమ వంతు సహాయంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. పెద్ద కార్మికులకు టోపీలు పంపిణీ చేశామని చెప్పారు. ఈరోజు సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్లో సిపిఐ కోటేశ్వరరావు గారు మరియు భాస్కరరావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మన ఈ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషను, వాటర్ డిస్ట్రిబ్యూషను, మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ప్రశాంతి హాస్పిటల్ తరఫున మేము స్పాన్సర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు ఎండ ఎలా ఉందో చూస్తున్నాము. 42 డిగ్రీలు 44 డిగ్రీలు ఎండలో పనిచేయలేని పరిస్థితి. అందరూ డీహైడ్రేట్ అయిపోయి మోషన్స్, వాంతులతో వస్తున్నారండి హాస్పిటల్కి. ఈ సందర్భంగా సిపిఐలు చేస్తున్న మంచి కార్యక్రమానికి మేము కూడా సహాయం చేయాలని చెప్పి ఎంతో కొంత మా సైడ్ నుంచి మేము సహాయం చేసి ముందుకు వచ్చాము. అలాగే మిగతా వాళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు సిపిఐలు ప్రతి వారం కూడా వారానికి 2-3 సార్లు చేస్తూనే ఉన్నారు, చూస్తూ ఉన్నాము. ఇట్లాగే రెగ్యులర్గా చేస్తూ ఉంటారని ఆశిస్తూ మా సాయం కూడా దాంట్లో ఉంటుందని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను ప్రశాంతి. సో ఇక్కడ ఈరోజు సిపిఐ పార్టీ నాయకులు భాస్కర్రావు గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారండి. సో సిపిఐ పార్టీ అంటే జనరల్గా రాస్తారోకోలు, ధర్నాలే కాదండి, ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసినందుకు చాలా ఆనందపడుతున్నాము. మేము కూడా హాస్పిటల్ తరపున అందరికీ తప్పకుండా మా సేవలు అందిస్తామని చెప్పి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఈ ఏడాది వాతావరణ శాఖ తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేస్తుంది. ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు తీవ్రతంగా ఉంటాయని చెప్పి పాదచారులు ఉదయం 12 గంటల నుంచి 4 గంటల వరకు రోడ్ల మీదకి ఎవరు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కాబట్టి వాస్తవానికి అదే పద్ధతిలో
ఈ రోజున ఎండల యొక్క తీవ్రత విపరీతంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో సిపిఐ 58వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో మరి ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి యొక్క సహకారం సౌజన్యంతో ఫ్రూట్ సలాడ్స్ అలాగే మజ్జిగ పంపిణీ, ఎండ తీవ్రత నుంచి పడకుండా ఉండే దానికోసం టోపీల్ని పంపిణీ చేయటం అనేటటువంటిది అభినందనీయం. ఈ సందర్భంగా ప్రశాంతి హాస్పిటల్ వారిని సిపిఐ విజయవాడ నగర శాఖ తరఫున అభినందిస్తూ డాక్టర్ ప్రశాంతి గారిని అలాగే రవీంద్రారెడ్డి గారిని అభినందిస్తూ ఈ రకంగా కేవలం ఇటువంటి సేవా కార్యక్రమాలు నగరపాలక సంస్థ ప్రభుత్వమే చేయాలంటే విస్తృతంగా చేయలేకపోవచ్చు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు అలాగే సంస్థలు ముందుకు వచ్చి ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ సెంటర్లో మరి వేసవ సందర్భంగా ప్రజల దాహార్తిని కొంతైనా తీరుద్దామనే సదుద్దేశంతో ఈ యొక్క ఫ్రూట్ సలాడ్స్, పుచ్చకాయ ముక్కలు, కరిపుచ్చకాయ ముక్కలు, సపోటా కాయలు, అలాగే మజ్జిగ, ప్రజలందరికీ కూడా మరి టోపీలు కూడా పారిశుద్ధ్య కార్మికులకి అందరికీ కూడా టోపీలను పంచాము. ఈ కార్యక్రమం దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ సింగనగర్ డివిజన్లో అన్ని చోట్ల కూడా అన్ని సెంటర్లో కూడా చేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించడం వల్ల రాష్ట్రానికి మేలు జరిగిందేమీ లేదని, ప్రధాని వ్యాఖ్యలు ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేష్ బాబురావు విమర్శలు గుప్పించారు. నగరంలోని శ్రీశ్రీ భవనం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి వెళ్లడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అభివృద్ధికి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల గురించి ప్రధాని వివరించకుండా యోగా దినోత్సవం గురించి మాట్లాడటం రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిందన్నారు. సభ ప్రారంభమైనప్పటి నుండి ముగిసేంత వరకు వారి భజన సరిపోయింది, కానీ ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరే అంశాలను ప్రస్తావించలేదని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం మాదిరి అధికార పార్టీ కూడా మోడీ భజన చేస్తుందని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడటానికి సిపిఎం ముందుంటుందని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ తమతో కలిసి రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారి రాక కోసం రాష్ట్రానికి మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆశించారు. కానీ అమరావతి పనుల పునఃప్రారంభం సందర్భంలో మోడీ గారు స్పందించిన తీరు రాష్ట్ర ప్రజలని మరోసారి నిరాశపరిచింది. అంతేకాదు మరోసారి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందని చెప్పాలి. అమరావతికి వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తారని ప్రజలు ఆశించారు. ఇదేదో మోడీ గారు, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం యొక్క దాయదాక్షిణ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94(3) ప్రకారం రాజ్భవన్, అసెంబ్లీ, సచివాలయంతో సహా మౌలిక సదుపాయాల కల్పన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. నిన్న సుమారుగా 57,000 కోట్ల రూపాయల పనులు అన్నారు. అందులో అమరావతి 49,000 కోట్లు ఉన్నాయి. మొత్తం 1,00,000 కోట్లు కావాలంటున్నారు. మరి దీంట్లో నిధులు లేకుండా అమరావతిని పొగిడి అమరావతి ఇందుర్ల రాజధాని లేకపోతే ఇంకోటని మాటలు చెప్పడం వల్ల లాభమే ఉంది? పోనీ గత 11 ఏళ్లలో గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చిందా? ఇప్పటి వరకు ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు మాత్రమే. కనీసం తన బాధ్యతని డబ్బు రూపంలో చేస్తామనే మాట కూడా ఎందుకు చెప్పలేకపోయారు? 11 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అంటే కొంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కేంద్రంలో బీజేపీ, నరేంద్ర మోడీనే కదా. ఎవరడ్డం పడ్డారు చేయడానికి మీకు? ఒకళ్ళనొకరు గౌరవించుకోవడం తప్పు కాదు, ప్రధానమంత్రి గారిని గౌరవించాల్సిందే. కానీ గౌరవం వేరు, భజన వేరు. ఇదొక వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు భజన చేసుకునేటువంటి సమావేశంలాగా మారిస్తే రాష్ట్రానికి, రాజధానికి ఏమీ ప్రయోజనం చేకూరుతుంది? రాజధాని పునర్నిర్మాణం పేరిట గతంలో చేసిన శంకుస్థాపనలను ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ ప్రారంభించారు తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. అమరావతి నిర్మాణానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉదారంగా ఇస్తుందనే ప్రకటన ఎక్కడా చేయలేదన్నారు. విజయవాడ దాసరి భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన అమరావతి నిర్మాణ అభివృద్ధికి తమ వంతు చర్యలు కేంద్రం తీసుకుంటుందని అందరూ భావించారని, కానీ చంద్రబాబు, మోడీ ఒకరినొకరు పొగడ్తలు చేసుకోవడమే సరిపోయిందన్నారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి సభలా జరగలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అమరావతి పునర్నిర్మాణం పేరుతోటి నిన్న ప్రధానమంత్రి గారు విచ్చేశారు. ఈ సందర్భంగా పునర్నిర్మాణం పేరుతోటి వివిధ అంశాలని ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి సందర్భంలో అయిన దానికి మరొకసారి శంకుస్థాపన మరొకసారి పునర్నిర్మాణం పేరుతోటి ప్రారంభోత్సవాలు చేయడం తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని చెప్పి సిపిఐగా అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకనంటే ఈ యొక్క నిర్మాణానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఇస్తుంది అని అనేటటువంటిది ప్రకటన చేయకపోవటం, గ్రాంట్లుగా కాకుండా అప్పులుగా ఇస్తున్నామనేటటువంటిది గతంలో చెప్పారు. కానీ ఉచిత రీతిన అమరావతి నిర్మాణానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. రాబోయేటటువంటి కాలంలో ఈ అమరావతి నిర్మాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తమ వంతు చర్యలు చేపడుతుంది అనేటటువంటిది చెప్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఆశించాం. కానీ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు మోడీని పొగిడారు, మోడీ గారేమో చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు. ఇలాగ పొగడతలతో జరిగినటువంటి సభ తప్ప అమరావతి అభివృద్ధి కోసం లేకపోతే ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం జరిగేటటువంటి సభగా మటుకు ఎక్కడ జరగలేదు. ఈ రాష్ట్రానికి ఏమైనా తాయిలాలు ఇస్తారో ఏమో అని చెప్పని ప్రజలు వేసి చూశారు. కానీ అక్కడ వేదిక మీద ప్రధానమంత్రి మట్టికి పవన్ కళ్యాణ్కి ఒక చాక్లెట్ ఇచ్చి ఈ తాయిలం ఇచ్చినట్టుగా ఇచ్చాడు తప్ప ఈ మన రాష్ట్రానికి కానీ మన రాష్ట్ర అభివృద్ధికి కానీ ఏ రకమైనటువంటి దోహదపడపటం సరైన శోచనీయం. ఈ రకంగా రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వము నుంచి అమరావతి పునర్నిర్మాణానికి రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలి అని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ వైపుగా చర్యలు చేపట్టడం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో శంకుస్థాపనలో ప్రజలను ఆకట్టుకుంటున్న పీపుల్స్ క్యాపిటల్ వీడియో 2024లో కొత్త ప్రభుత్వంతో మళ్లీ పునఃశక్తిని పొందిన రాజధానిని అద్భుతంగా చూపించిన వీడియో. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించడంతో మున్సిపల్ కార్పొరేషన్ వర్కింగ్ ఇన్స్పెక్టర్ కొక్కిలిగడ్డ సూర్యనారాయణ మృతి. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల ఆందోళన. అనారోగ్యం బారిన పడ్డ పలు కేసుల్లో నేరాపరోణాలు ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.